ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు మిమ్మును స్వస్థపరచబోచున్నాడు. మీలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం ఉంటే ప్రభువుని నమ్మండి, విశ్వసించండి. మీ బదులు ఆయన ఏనాడో మీ నొప్పులను, మీ బాధలను, మీ రోగములను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. నీ అనారోగ్యం ఏదైనా సరే, నీవు ఏ విధంగా అస్వస్థతకు గురి అయి ఉన్నా సరే, ప్రభు నీ కొరకే దెబ్బలు తిన్నాడు. నీ శిక్ష లేదా నీ రోగము ఏనాడో ఆయన భరించాడు అని కానీ నీవు నమ్మితే, నా శిక్షను, నా రోగమును, నా నొప్పిని, నా బాధను, నా వేదనను ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే సిలువలో భరించాడు అని నీ అంతట నీవు నమ్మి విశ్వసించగలిగితే ప్రభువు నిన్ను సంపూర్ణముగా స్వస్థపరుస్తాడు. మనకి కలుగుతున్న స్వస్థత ఆయన పొందిన దెబ్బల ద్వారానే. రోగం ఎవరిది? మనది. నొప్పి ఎవరు పడాలి? మనము. కానీ మన కొరకు ఎవరు ముందుకొచ్చి మన స్థానంలో మన కొరకు మన నొప్పులను భరించారు, మన వేదన్ని తీసుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ ప్రపంచం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన కొరకు మన నొప్పులను, మన బాధను, మన వేదనను, మన ఆవేదనను తీసివేయడానికి వచ్చినటువంటి అన్ని సమస్యల నుండి విడిపించుటకు వచ్చిన ఒకే ఒక్క ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప నీ గురించి, నీ రోగం గురించి పట్టించుకునేవాడు కానీ, ఆయన తప్ప నీ గురించి, నీ శిక్షణ గురించి పట్టించుకునేవారు కానీ ఈ లోకంలో ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అతిక్రమాలు, మన అతిక్రమాలు ఏదైతే చెయ్యాలో అది చెయ్యము, ఏదైతే చెయ్యకూడదో అది చేస్తాం, ఏదైతే దేవుడు వద్దంటాడో దాన్ని చేస్తాం, ఏదైతే దేవుడు చెయ్యమంటాడో దాన్ని చెయ్యము. దాన్నే అతిక్రమము అంటారు. అలా అతిక్రమించే వారి అందరి నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకు? అలా అతిక్రమము పాపమవుతుంది, అది దోషమవుతుంది. అతిక్రమం పాపమైతే పాపం వల్ల వచ్చు జీతం మరణమవుతుంది. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణమైతే దాన్ని పొందుకోవాల్సింది ఎవరు? దాన్ని అనుభవించాల్సింది ఎవరు? అది ఎవరి మీద పడుతుంది? ఎవరైతే అతిక్రమంగా నడుచుకుంటారో, ఎవరైతే పాపముగా నడుచుకుంటారో, ఎవరైతే దోషభరితమైన పనులు చేస్తారో వారి మీదే పడుతుంది. కానీ ఏ తండ్రి చూస్తూ ఉండగలడు? ఏ తల్లి చూస్తూ ఉండగలదు? తన కుమారుడు చెడ్డవాడైనా, తన కుమారుడు చెడ్డవాడైనా, తన కుమార్తె చెడ్డదైనా ఆ బిడ్డ శిక్షించబడుతూ ఉంటే ఏ తల్లి తన కళ్ళతో చూస్తూ ఉండగలదు? ఏ తండ్రి తన కళ్ళతో చూస్తూ జరగాల్సిందేలే, ఇది తగిందేలే అని అనుకోగలరు? ఒకవేళ తల్లి అయినా తండ్రి అయినా అలాగను అనుకుంటారేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం అలాగను అనుకోడు. నా బిడ్డకి ఏ గాయం అవటానికి వీల్లేదు, నా బిడ్డకి ఏ అవమానం జరగటానికి వీల్లేదు, నా బిడ్డకి ఏ నింద ఆమె మీద పడడానికి వీల్లేదు అని చెప్పి నీ అతిక్రమాన్ని బట్టి ఆయన గాయపరచబడతాడు. నీ దోషాన్ని బట్టి ఆయన నలగొట్టబడతాడు. నీవు పోగొట్టుకున్న సమాధానాన్ని ఆయన నీకు ఇవ్వడం కోసం శిక్షను భరిస్తాడు. సమాధానార్థమైన శిక్ష
అతని మీద పడెను అని రాయబడి ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. అతని మీద వేసుకున్నాడు. నీ శిక్ష నా శిక్ష, నీ దోషము నా దోషము, నీ అతిక్రమము నా అతిక్రమము, నీ పాపము నా పాపము. దేవునికి స్తోత్రం. ఆయన మీద వేసుకొని మన మీద అవి పడకుండా, మన మీద వాటి ఎఫెక్ట్ పడకుండా ప్రభు మనల్ని తన రెక్కల కింద దాచి నీ మీద పడవలసిన దెబ్బలన్నీ ఆయన మీద పడేటట్లుగా ప్రభు చేసుకున్నాడు. ఒక ఆశ్చర్యపరిచే మాట ఒకటి జకర్యా గ్రంథంలో మనకి కనిపిస్తుంది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనములో, నీ చేతులకు గాయములు ఏమని వారు అడుగుగా వాడు, అవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పెను. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఎక్కడున్నాడట? ప్రేమించేవారి ఇంట్లో ఉన్నాడట. ప్రేమించేవారి ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది? ఆయన చేతులకు గాయాలయ్యాయి. ఎందుకు? ప్రేమించేవారిని అపవాది గాయపరచాలని చూశాడు. కానీ ఆయన వారి మీద పడకుండా ఆ గాయాలు తన మీద పడేటట్లుగా వారికి, ఆ గాయపరుస్తున్నటువంటి ఆ వ్యక్తికి అడ్డంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అపవాది అనుకున్నాడు గాయపరుస్తున్నాను అని, కానీ నిజానికి ఆ గాయాలు తనంతట తానే ఒప్పుకొని, తనంతట తానే ఇష్టపడి వారికి బదులుగా నాకు తగలాలని ఆయన అనుకుంటేనే అది జరిగింది తప్ప అది అపవాది పన్నాగము కాదు. అది దేవుని చిత్తము, అది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా. అందుకే ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నిన్ను స్వస్థపరచబోచున్నాడు. నీ గాయాలు ఆయన ఏనాడో మాన్పివేశాడు, నీ నొప్పులు ఆయన ఏనాడో మాన్పివేశాడు, నీ అనారోగ్యం నుండి ఆయన ఏనాడో నిన్ను విడిపించాడు. 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు స్వస్థత నియమించబడింది. 2000 సంవత్సరాల క్రితమే నీ అవమానం కొట్టివేయబడింది. 2000 సంవత్సరాల క్రితమే నీ గాయాలు మాన్పబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితమే నీ శిక్ష తొలగిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే నీ ఎముకలు కట్టబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితమే నీ పోయినటువంటి ఘనత తిరిగి నీకు దక్కడం ఆనాడే నియమించబడింది. 2000 సంవత్సరాల క్రితమే ప్రతి దోషము నుండి నీకు విడుదల కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరవన్నీ నీకు ఇచ్చింది? నిన్ను ప్రేమించిన వారే. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు. అందుకే నీ ఇంట ఉండాలని చూస్తున్నాడు. ప్రభువుని నీ ఇంట ఉండనివ్వు, నీ హృదయంలో ఉండనివ్వు, నీ జీవితంలో ఉండనివ్వు. ఆయన అధికారానికి నీవు ఒప్పుకో. ఎందుకంటే ఆయనగా ప్రేమించేవాడు, ఆయనంతగా నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఆయన తప్ప మరొకరెవ్వరూ లేరు. కాబట్టి ఆయన నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ మాటల్లో ఉండాలి, నీ క్రియల్లో ఉండాలి, నీ పలుకుల్లో ఉండాలి, నీ ప్రతి విషయంలో ప్రభు ఉండాలి, మొదటిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని ప్రేమించింది నువ్వే, మా కొరకు దెబ్బలు తిన్నది నువ్వే. మా అతిక్రమాలకు బదులుగా నువ్వు గాయపరచబడ్డావు, మా దోషాలకు బదులుగా నువ్వు నలగొట్టబడ్డావు. మా సమాధానార్థమైనటువంటి శిక్ష కొరకు నువ్వు ప్రభు శిక్షను పొందుకొని దెబ్బలు తిన్నావు తండ్రి. అందుకే మీ వలన మాకు స్వస్థత కలుగుతుంది. అయ్యా, మీ వలన మాత్రమే మాకు స్వస్థత కలుగుతుంది కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు మేము చేసిన అతిక్రమాలను, మేము దాటిన అతిక్రమాలను, దోషాలను అన్నిటినీ క్షమించి వేసి మమ్మల్ని నీ చిత్తంలోకి మార్చి, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా నిన్ను ప్రేమించే వ్యక్తులముగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.